హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూని తీసుకొచ్చాను. హోండా ఎలివేట్, అది కూడా బ్లాక్ ఎడిషన్. ఆల్రెడీ సెగ్మెంట్లోకి లేట్ ఎంటర్ అయినప్పటికీ బ్లాక్ ఎడిషన్లో కూడా మళ్ళీ ట్రెండింగ్ ఉండడానికి లేట్గానే వచ్చింది. మరి హోండా ఎలివేట్ కదా, సో హోండా వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అండ్ బ్లాక్ ఎడిషన్ మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ కూడా ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు సాయి అండి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ. ఓకే, ఇది పర్చేస్ రీసెంట్గా లాంచ్ అయింది బ్లాక్ ఎడిషన్. కరెక్ట్. మీరు పర్చేస్ ఏ మంత్? నేను సెప్టెంబర్లో తీసుకున్నాను అండి. మనం ఓకే, కిలోమీటర్స్ తిరిగింది 3000 తిరిగాను ఇప్పుడు. ఓకే, రెగ్యులర్ ఎలివేట్ కంటే బ్లాక్ ఎడిషన్ కాస్ట్ ఎంత పడుతుంది మీకు ఆన్ రోడ్ కంపారిజన్? దానికి దీనికి 20,000 ఎక్స్ట్రా అండి అంతే. ఓకే, ఓన్లీ మనకి ఇక్కడ ఎక్కడైతే క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయో రైట్, అవన్నీ డీక్రోమ్ చేసి మనకి షోరూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫిట్ చేస్తారు. రైట్. ఆన్ రోడ్ ఎంత వచ్చింది ఇది? 19.7 పడింది. ఓకే, డిస్కౌంట్. సో సెగ్మెంట్లో పెట్రోల్ అనే మీరు ఫిక్స్ అయ్యారా ముందుగానే? నేను ముందు నుంచే పెట్రోల్ అనుకున్నాను అండి, డీజిల్కి వెళ్ళకూడదని అనుకున్నాను. ఓకే, డిపిఎఫ్ ఇష్యూస్ కరెక్ట్. ప్లస్ నా రన్నింగ్ అంత నాట్ ఈవెన్ 1500 కంటే ఎక్కువ క్రాస్ అవ్వదు మంత్లీ. సో నాకు యావరేజ్ తెలుసు కాబట్టి మోర్ దెన్ 2000 కిలోమీటర్స్ ఉంటే డీజిల్కి వెళ్ళొచ్చు. బట్ నా 1500 కిలోమీటర్స్లో ఉంటుంది కాబట్టి పెట్రోల్కి వెళ్ళాలి. సో డీజిల్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు కానీ పెట్రోల్లో ఈ సెగ్మెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవును. సో ఏమేమి చూశారు మీరైతే ఫైనల్గా ఎలివేట్కి రావడానికి రీజన్? మా ఇంట్లో ఆల్రెడీ వీడబ్ల్యూ టైగూన్ ఉందండి. అవును, అది పెట్రోల్. సో మళ్ళీ వీడబ్ల్యూకి వెళ్ళకూడదు అని చెప్పి నేను నెక్స్ట్ వేరే ఆప్షన్స్ వస్తే నేను చాలామంది క్రెటాగా ఉంటారని చెప్పి నాకు క్రెటా ఎందుకు అంత నచ్చదు అని కాదు కానీ డ్రైవింగ్ ప్లెజర్ ఎక్కువ ఉండదు. మీకు హోండాలో వీడబ్ల్యూలో వచ్చినంత డ్రైవింగ్ ప్లెజర్ హోండాలో రాదు. బేసిక్గా బెల్స్ అండ్ విజిల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ నాకు నెక్స్ట్ చూస్తే డ్రైవింగ్ ప్లెజర్ హోండాలో బాగుంటుంది. రైట్. ప్లస్ చిన్నప్పటి నుంచి ఒక హోండా ఇంజన్ తీసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. సో సెకండ్ ఆప్షన్ దొరికింది కాబట్టి అప్పటికి నేను హోండాకి వెళ్ళాను. కరెక్ట్. సో మెయిన్గా హోండా వల్ల ఏంటంటే ఇంజన్ మీదనే ఎక్కువగా రిలయబుల్ ఇంజన్స్ ఎక్కువ రిఫైన్డ్ ఉంటాయి. సో మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఇప్పుడు? ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి, చాలా రిఫైన్, చాలా స్మూత్. మీకు ఓన్లీ కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడే RPM 1200-1300 ఉంటుంది డే ఫస్ట్లో. తర్వాత ఇంకా మీరు తర్వాత ఇంజన్ ఆన్ చేసినప్పుడు కూడా ఇంజన్ స్టార్ట్ ఉందా ఆఫ్ ఉందా అని కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒకసారి యాక్సిలరేటర్ ఇచ్చి చూసుకోవాలి, ఒక ఇంజన్ ఆనే ఉందని చెప్పి. నేను తర్వాత గమనించి అంత రిఫైన్డ్ ఉందని చెప్పి. నేను ఇందాక మీరు కోల్డ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను అనుకున్నా సౌండ్ ఏంది ఇంతగానం వస్తుంది, స్పోర్ట్స్ కార్ లాగా ఎగ్జాస్ట్ సౌండ్ లాగా వచ్చింది. కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ RPM 1200-1300 ఉంటుంది. తర్వాత మన కోల్డ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆన్ చేసి చూస్తే అది 700-800 RPMలో ఉంటుంది అంతే. కరెక్ట్, సౌండే రాదు అసలు. రైట్. సో బ్లాక్ ఎడిషన్ తీసుకున్నారు కదా, మీకు ఏమైనా డిస్కౌంట్స్ లాంటివి వచ్చాయా? ఏమైనా ఇచ్చారా మీకు హోండా వాళ్ళు? అంటే సేల్స్లో కొంచెం తక్కువ ఉన్నాయి కదా. ఇచ్చారండి డిస్కౌంట్. ఎంతవరకు వచ్చింది మీకు డిస్కౌంట్? నేను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోలేదండి, బయట తీసుకున్నాను. ఎంత డిఫరెన్స్ ఉంది ఇన్సూరెన్స్? వాళ్ళు 75,000 కోట్ చేశారు, నేను బయట తీసుకుంటే 32,000 వచ్చింది. ఎందులో తీసుకున్నారు? ఆకోలో తీసుకున్నాను. రైట్, ఆకోలో తీసుకున్నాను. వాళ్ళు అంత మ్యాచ్ చేస్తామన్నారు కానీ నేను మళ్ళీ అది మ్యాచ్ చేయడానికి ఇస్తే అంత మ్యాచ్ చేయలేము సార్ అన్న. వాళ్ళ దగ్గరే తీసుకోమని అన్నారు కానీ నాకు వద్దు, నేను బయట తీసుకుని లేకపోతే అక్కడ తీసుకోను అని చెప్పాను. కరెక్ట్. ఇంకా లాస్ట్కి తీసుకున్నాను, బయట తీసుకున్నాను. ఇంకోటి ఇంజన్ విషయంలో ఇది టర్బో కాదు, హైబ్రిడ్ కాదు, జస్ట్ న్యాచురల్ ఆస్పిరేట్. బట్ పవర్ మీకు ఓవర్టేక్స్ చేసే టైంలో సరిపోతుందా? సరిపోతుంది. నేను అదే అనుకున్నాను ఫస్ట్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇంట్లో టర్బో ఇంజన్ ఉంది, న్యాచురల్ ఆస్పిరేట్ ట్రై చేద్దామని ఇది ఇంజన్కి వెళ్ళాను. రైట్. న్యాచురల్ ఆస్పిరేట్లో ఏది బెస్ట్ అంటే హోండా వాళ్ళది బెస్ట్ ఇంజన్. కరెక్ట్. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. మీకు ఓవర్టేక్ తీసుకున్నప్పుడు ఏం ఉండదండి డిఫరెన్స్. మంచి పుల్ ఇస్తుంది, లీనియర్గా వెళ్తుంది, పవర్ చాలా ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. ప్లస్ ఇది CVT అన్నారు, మళ్ళీ అది మీకు రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ వస్తుంది అది అని చెప్పి అంటారు. రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుంది, నేను లేదని చెప్పను కానీ మీరు దాన్ని ఎలా నడపాలంటే మీరు ఒకసారి హార్డ్ ప్రెస్ చేసినప్పుడు దాన్ని హార్డ్ ప్రెస్ చేసి వదిలేదు, మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ తీసుకున్నప్పుడు బెల్ట్ క్రాస్ చేంజ్ అవుతుంది CVT, అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా స్పీడ్ అందుకుంటుంది. సో మీకు ఆ టెక్నిక్ తెలియదు, ఎందుకంటే మీరు అలా నొక్కి పెడితే అది అలా ఒక 80 వెళ్ళేంత వరకు అలా RPM వెళ్ళి అప్పుడు అది ఫ్రీ అవుతుంది. మనం అంత స్ట్రెస్ ఇవ్వకుండా నడిపితే బాగుంటుంది. అదేం ఓవర్టేక్స్లో నేను ఆల్రెడీ దీన్ని 700 కిలోమీటర్స్ పైన ఒక లాంగ్ ట్రిప్ చేశాను, అది అప్పుడు అదంతా అదే టెస్టింగ్ చేశాను. ఓకే. సో నాకేం పెద్ద కంప్లైంట్ లేదు. మైలేజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 17. CVTలో మీకు సిటీ విత్ హైవే ఎంత ఇస్తుంది? సిటీలో 12-13 ఈజీగా ఇస్తుందండి. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి గచ్చిబౌలికి ఆఫీస్కి వెళ్తాను. రైట్. సో నేను ఎప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాను మైలేజ్. 12-13 ఈజీగా వస్తుంది ట్రాఫిక్లో ఉన్నా కానీ. హైవే మీద 17-18 వస్తుంది. అండ్ సస్పెన్షన్తో మీకు ఎలాంటి కంప్లైంట్స్ కానీ? లేదు. ఇట్స్ డీసెంట్ సస్పెన్షన్. ఇది హార్డ్ సస్పెన్షన్ కాదు, సాఫ్ట్ సస్పెన్షన్ కాదు, మధ్యలో ట్యూన్ చేశారు. రైట్. సో బాగుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే ఉండదు. 220 mm కాబట్టి నాకు 220 ఉంది. సెగ్మెంట్ లీడింగ్ ఇదే, సో నాకేం పెద్ద అంత ప్రాబ్లం ఏం లేదు. సో రెగ్యులర్గా ఎలివేట్కి దీనికి డిఫరెన్సెస్ ఒక్కసారి మీరు చెప్పరా? బ్లాక్ ఎడిషన్లో ఏమేమి వస్తాయి? ఒకటి బ్లాక్ అలైస్ అండి, ఇంకోటి ఈ ఫ్రంట్ ఈ గ్రిల్ పైన ఇది ఒక రూఫ్ రైల్స్ బ్లాక్ వస్తాయి దీంట్లో. సీట్స్ అన్ని బ్లాక్ వస్తాయి, లోపల ప్యానలింగ్ అంతా ఇంకా లోపల మెటీరియల్ అంతా మీకు బ్లాక్ వస్తుంది. ఇక్కడ సీట్స్, ఇది సైడ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్, ఇది ఈ పియానో బ్లాక్, ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్, ఇవన్నీ బ్లాక్ వస్తాయి. కానీ వెంటిలేటెడ్ సీట్స్ ఈ బ్లాక్ ఎడిషన్లో కూడా తేలేడు. నేను మా వీడబ్ల్యూలో ఉందండి వెంటిలేటెడ్. అవును, నేను హార్డ్లీ చాలా తక్కువ ఆడా అసలు, అందుకే నేను అది పెద్ద నాకు డీల్ బ్రేకర్ అనిపించలేదు. ఎందుకంటే బ్లాక్ కారు, బ్లాక్ ఇంటీరియర్, సమ్మర్లో వెంటిలేటెడ్ అవసరం పడితే అని అడిగాను నేను. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో చూడాలి. కాకపోతే నేను ఆల్రెడీ విండోస్ని హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా టింట్ చేయించాను. ఓకే, ఇది ఆ టింట్ కాదు, మనకి సన్లైట్ ఎక్కువ హీట్ రాకుండా లోపల దీనికి వేయించాను. యూవీ రేస్ రాకుండా స్టాప్ చేస్తుంది, బట్ హీట్ అవ్వకుండా. అంతే, రైట్. ఇంకోటి మీరు బ్లాక్ కలర్ కదా, పీపీఎఫ్ కూడా చేయించాను. పీపీఎఫ్ చేయించాను. దానికి ఎంత కాస్ట్ పడింది, ఎక్కడ చేయించారు? పీపీఎఫ్ నేను ఇక్కడ సికింద్రాబాద్లో ర్యాప్ అండ్ షైన్లో చేయించాను. మా 2 కార్లు అక్కడే అయ్యాయి. 90,000 తీసుకున్నాడండి. ఓకే, 90,000 అంతే. అండ్ బ్రేకింగ్ విషయం ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తున్నాయి. బ్రేకింగ్ చెప్పాలంటే నేను యాక్చువల్లీ మన వీడబ్ల్యూనే బ్రేకింగ్ చాలా బాగుంటుంది అనుకున్నాను, బట్ హోండాకి మూవ్ అయిన తర్వాత హోండా బ్రేకింగ్ చాలా బాగుందండి. ఇది చాలా అండర్ రేటెడ్ చెప్పాలంటే. ఎందుకంటే నేను వీడబ్ల్యూకి దీనికి నేను ఒక కంటిన్యూస్గా అది 4 years నడిపాను. టైగన్ లాంచ్ అప్పుడు తీసుకున్నాను, అది కంటిన్యూస్ 4 years నడిపాను. నాకు దానికి దీనికి కంపేర్ చేస్తే అసలు ఈ బ్రేకింగ్ చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ బండి ఆగాలనుకున్నా నాకు అక్యురేట్గా అవుతుంది బండి. 4 డిస్క్లు అవసరం లేదండి నాకు చెప్పాలంటే, ఫ్రంట్ 2 డిస్క్తోనే చాలా బాగా బ్రేకింగ్ పనిచేస్తుంది. రైట్, హోండా కార్స్లో నేను విన్నాను బ్రేకింగ్ ఒకటి, ఏసీ ఒకటి, అసలు డౌట్. ఏసీ చాలా బాగుంటుంది. ఇంకా నేను వీడబ్ల్యూ నుంచి వచ్చి దీని బ్రేకింగ్ వచ్చేసరికి అది 21 పెట్టుకున్నా కానీ చాలా కూలింగ్ టైం పడుతుంది. ఇది 24లోనే మన క్యాబిన్ కూల్ చేసేస్తుంది అసలు. రైట్, 24లో ఫ్యాన్ 1-2 points పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి బ్లాక్ ఎడిషన్ అని ఇక్కడ బ్యాచింగ్ ఉంది, బట్ సిగ్నేచర్ ఎడిషన్ అని అక్కడ ఫెండర్ మీద చూసాను. అంటే బ్లాక్ ఎడిషన్కి సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ డిఫరెన్స్ ఏంటంటే, బ్లాక్ ఎడిషన్లో అన్ని బ్లాక్ వస్తాయి, కాకపోతే ఈ సైడ్ ఈ రూఫ్ రైల్స్, అలాయిస్ ఇవన్నీ సిల్వర్లో వస్తాయి. కరెక్ట్, డీక్రోమ్ చేయలేదు అందులో. ఓన్లీ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్లోనే ఆ డిఫరెన్స్ ఉంటుంది. బ్లాక్ ఎడిషన్లో మళ్ళీ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ సార్. మళ్ళీ దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ప్రైజింగ్? దానికి ఇంకో 10,000 5,000 అది లేదండి, 20,000 ఎక్స్ట్రా ఉంది దీనికే, దానికి 20,000 ఎక్స్ట్రా లేదు దానికి. అంటే ఇక కంప్లీట్ బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు అయితే సిగ్నేచర్ బ్లాక్ వెళ్ళొచ్చు, ఇంకా బెస్ట్ ఉంటుంది. రైట్. అండ్ ఫీచర్స్ కొంచెం ఈ ప్రైస్లో డిసప్పాయింట్ చేస్తుందా? లైక్ పానరామిక్ సన్రూఫ్, 360 కెమెరా, వెంటిలేటెడ్. 360 కెమెరా నాకు ఇచ్చాడండి, డీలర్ ఇచ్చాడు. వచ్చాయి డీలర్ ఫిట్టింగ్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కాదు, డీలర్. అండ్ ఇంక్లూడింగ్ ఆన్ రోడ్లోనే మీకు యాక్సరీస్. నాకు యాక్సరీస్లో అది అంబియంట్ లైటింగ్ ఫ్రీ ఇచ్చారండి. ఓకే, సో 360 కెమెరా ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంట్లో ఇంకా మా వైఫ్ నడుపుతుందని చెప్పి పెట్టించాను, కానీ నాకైతే అసలు పర్సనల్గా 360 కెమెరా అవసరం లేదు. కాకపోతే వీడు ఇక్కడ సైడ్ వ్యూ కెమెరా ఒకటి ఇస్తాడు, డిఫాల్ట్ బ్లైండ్ స్పాట్ కెమెరా. అది ఒకటి బాగుంటుంది. ఇప్పుడు 360 కెమెరా ఇచ్చినా కానీ దానికి సపరేట్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని మనం సైడ్ చూసుకోవచ్చు. ఓకే, బట్ పానరామిక్ సన్రూఫ్ అవసరం లేదు మన ఇండియన్ రోడ్స్కి, నాకు అవసరం లేదండి, సరిపోతుంది. చిన్న సన్రూఫే సరిపోతుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ వీళ్ళు 7,000 ఒకటి ఏదో సేల్ చేస్తున్నారు ఈచ్ సీట్. అది యాక్సరీ కింద అమ్ముతున్నారండి, అది మళ్ళీ మనం వేసుకొని అది సాకెట్ పెట్టుకోవాలన్నమాట. సో నేను ముందు కార్లో పెద్దగా వాడలేదు, సరే ఎందుకులే అని చెప్పి నేను అది తీసుకోలేదు. ఓకే, అండ్ సీట్ ఏసీ సరిపోతుందండి, సరిపోతుంది. హోండా కార్స్లో బాగుంది, మోర్ దెన్ ఎనఫ్. రైట్. అండ్ సీటింగ్ కంఫర్ట్ అయితే మీకు కంప్లీట్ సాటిస్ఫైడ్? సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుందండి, కుషనింగ్ కానీ అది కానీ ఆ రిక్లైన్ యాంగిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్. అండ్ ఇంకొకటి సేమ్ ఇంజన్ మనకి సిటీ కూడా ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ వోక్స్ వ్యాగన్ ఎస్యూవీ చూశారు, సో సెడాన్గా ఏం ట్రై చేయకుండా మళ్ళీ ఎస్యూవీ అని బెటర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను సిటీ ఉన్నామని వెళ్ళండి, ఇంట్లో అందరూ ఎస్యూవీ అన్నారు, సో అందుకే నేను అసలు ఫస్ట్ 2021లో టైగన్ అనుకున్నప్పుడు కూడా మేము అప్పుడు హోండా సిటీయే చూడడానికి వెళ్ళాము. కాదు అప్పటికే ఇప్పుడంతా ఎస్యూవీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సరే అని చెప్పి నాకు ఇంజిన్ ఇష్టం జనరల్గా, ఐవీటెక్ 1.5.
సో సేమ్ ఇంజన్ కదా అని చెప్పి టెస్ట్ డ్రైవ్ చేశాను బాగా. నేను టెస్ట్ డ్రైవ్ కూడా 2-3 సార్లు బాగా చేశాను, ఆ రోజు టైం అడిగి మరీ చేశాను. నాకు అందరూ అన్నారు టర్బో ఇంజన్ నుంచి నువ్వు ఎన్ని న్యాచురల్ హాస్పిటల్కి వెళ్తుంటే నీకు అంత పవర్ రాదు అది అని చెప్పి. కానీ ఇంజన్ ఈక్వల్ టు టర్బో ఇంజన్ అండి. 1 లీటర్ టర్బో ఇంజన్ ఈక్వల్ టు మన 1.5 న్యాచురల్ ఆస్పిరేట్. అండ్ సిటీ కన్నా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి సేఫ్ ఉంటాం మనం. సేఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి స్క్రీన్ కూడా దీంట్లో మారింది. హోండా సిటీలో ఓల్డ్ స్క్రీన్, ఇది కొంచెం బెటర్ రెజల్యూషన్. బెటర్ రెజల్యూషన్, టచ్ అండ్ ఫీల్ కూడా బాగుంది, లాగ్ ఏమి ఉండదు అసలు. రైట్. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, ఇంతకుముందు ఎలివేట్ ఓనర్స్లో స్క్రీన్ కొంచెం వేరేగా ఉంటుండే, మీది కొంచెం రెజల్యూషన్ ఏమైనా థీమ్ చేంజ్ అయిందంటారా బ్లాక్ ఎడిషన్లో? లేదండి, టాప్ ఎండ్లో అన్ని ఇదే స్క్రీన్. అన్ని ఇప్పుడు మీరు విఎక్స్కి వెళ్తే స్క్రీన్ సైజ్ తగ్గిపోతుంది, అది 18 స్క్రీన్ వస్తుంది. ఓకే. బట్ టాప్ ఎండ్కి వెళ్ళారంటే మీకు ZX-లో మాత్రం సేమ్ మొత్తం అదే స్క్రీన్, 10-inch స్క్రీన్. ఎప్పుడన్నా ల్యాగ్ అవ్వడం, ఫోన్ డిస్కనెక్ట్ అవ్వడం? స్క్రీన్ అంటున్నారా? స్క్రీన్ ల్యాగ్ ఏం లేదండి దీంట్లో. ఎలివేట్లో హోండా కార్స్లో ఎస్పెషల్గా నేను విన్నది, ఆ టవర్ లేని చోట ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోవడము అలా ఏమైనా జరుగుతుంటుందా సిగ్నల్ అని? నాకు ఇప్పటివరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. రైట్. అంత బాగానే ఉంది. ప్లస్ వైర్లెస్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కార్లో కూర్చోనే కానీ ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా అది యాపిల్ కార్ప్లేకి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి అది వైర్లెస్ చాలా సీమ్లెస్గా పనిచేస్తుంది. ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు కదా వైర్లెస్, అది ప్రతి రివ్యూలో అడుగుతున్నాను, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? మీకు 45 minutes తర్వాత మీకు హీటింగ్ ఇష్యూ వస్తుందండి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే VW-లో కూడా మాకు టైగూన్లో కూడా ఉంది, కాకపోతే అది స్టార్ట్ చేయదు, ఫోన్ హీట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ చాలా స్లోగా ఎక్కుతుంది. కాకపోతే ఇందులో కూడా స్టార్ట్ స్లోగానే అవుతుంది, కానీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఇప్పుడు అందులో నేను 45 minutes పెడితే ఒక 10-15% అయింది అనుకోండి, దీంట్లో ఒక 25-30% అవుతుంది. బెటర్. సో నాది కంప్లీట్గా డిశ్చార్జ్ అవ్వకుండా అయితే కాపాడుతుంది. సో ఆ వైర్లెస్ అయితే పాపం చేస్తుంది. కరెక్ట్. ఇంకో విషయము, నేను డైరెక్ట్ మీరు VW ఓనర్ కూడా కాబట్టి ఆ బిల్డ్ క్వాలిటీకి దీనికి ఏమంటారు మీరైతే? ఇది హెవీ బిల్డే అండి, అదేం లేదు. నాకు కొంచెం ఆ వోక్స్వాగన్ కార్స్ డోర్స్ కొంచెం లావు ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది కొంచెం డోర్స్ సన్నగా ఉన్నట్టు అనిపించింది. బట్ రెస్ట్ ఆల్ బిల్డ్ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది వెహికల్, మీకు అంత ఏం డిఫరెన్స్ ఏమి అనిపించదు అసలు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ కానీ స్టడీనెస్ కానీ బాగుంటుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే హోండా కార్స్లో NVH లెవెల్స్ బాగుండే అని అంటారు. ఇంతకుముందు నాకు కోల్డ్ స్టార్ట్ చేసే టైంలో కూడా ఇంజన్ సౌండ్, ఆ బెల్ట్ సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది క్యాబిన్లో. సో మీకు అంతే అండి, కోల్డ్ స్టార్ట్లోనే మీకు ఆ సౌండ్ వస్తుంది. మీకు వన్స్ కోల్డ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మీరు ఆన్ చేస్తారనుకోండి, మనకు ఒకసారి కోల్డ్ స్టార్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మీకు సౌండే రాదు అసలు. హై స్పీడ్స్లో విండ్ నాయిస్ అనేది లోపలికి వస్తుంది. అది నేను ఫస్ట్ చాలా భయపడ్డానండి, అది అందరూ ఎన్ని హెచ్పీలు విండ్ నాయిస్ వస్తుంది, లోపలికి సౌండ్ వచ్చేస్తుంది అది ఇది అన్నారు. కాకపోతే నేను సర్ప్రైజింగ్లీ నేను హోండా డీలర్కి వెళ్ళినప్పుడు కూడా రీఇన్ఫోర్స్డ్ ఎడిషన్ చెప్పి, మీకు ముందు బ్యాక్ సీట్లో మిడ్ సెంటర్ ప్యాసెంజర్కి హెడ్ రెస్ట్ ఉండదు. అవును, ఫస్ట్ లాంచ్ మోడల్ 2023 మోడల్. రీఇన్ఫోర్స్డ్ ఎడిషన్ లాంచ్ చేసిన తర్వాత సెంటర్ ప్యాసెంజర్ హెడ్ రెస్ట్, సీట్ బెల్ట్ అన్నీ ఇచ్చాడు. అందులో నాకు ఏదో ఒకటి ఇంప్రూవ్ చేశారనిపించింది. సో నాకు అంత రోడ్ నాయిస్ ఏం లేదు. ప్లస్ నేను ఒకటి ఏం చేశానంటే, ఫస్ట్ నాకు కార్ ఇచ్చినప్పుడు బ్రిడ్జ్స్టోన్ కాకుండా నేను ఇప్పుడు బ్రిడ్జ్స్టోన్ వేయించాను. ఇది స్టాక్ టైర్స్ MRF ఈకో థ్రెడ్ ఇచ్చారనమాట. నాకు అసలు ఆ టైర్స్ నచ్చలేదు, చాలా హార్డ్ ఉన్నాయి. నేను యాక్చువల్ నా ఒకసారి 40,000 అయిపోయిన తర్వాత గుడ్ ఇయర్ నుంచి బ్రిడ్జ్స్టోన్ టురాన్జా అయిపించా, సేమ్ ప్రొఫైల్. నాకు ఆ టైర్స్ చాలా నచ్చాయి, చాలా సైలెంట్గా. నాకు డిఫరెన్స్ తెలిసిపోయింది రెండిట్లో. ఆ కార్ ఇక రెండు ఒకసారి ఒకరోజు ఇది వాడి అది వాడిన తర్వాత నాకు టైర్స్ తెలుసు, టైర్స్ మార్చాను. కొత్తగా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ చేశారు. రైట్. ఈ బ్రిడ్జ్స్టోన్ టైర్స్ చాలా బాగుంది. రైట్. MRF ఇచ్చిన తర్వాత దీనికి ఎంత తీసుకున్నారు? ఎక్స్ట్రా ఏమైనా చార్జ్ చేశారా? నాకు ఒక 10,000 ఎక్స్ట్రా పడింది. కానీ బ్రిడ్జ్స్టోన్ బాగుంటాయి టైర్స్, బాగుంటాయి, చాలా సైలెంట్, చాలా స్మూత్ కూడా ఉంటుంది. ఈ సెగ్మెంట్కి సరిపోతుంది బ్రిడ్జ్స్టోన్, టాప్ నాచ్. రైట్. అండ్ ఫైనలీ హెడ్ లైట్స్ త్రో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అవునా? అది సర్ప్రైజింగ్ నాకు. ఓకే. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు హోండా నుంచి. బట్ నేను నైట్ డ్రైవ్ చేశాను, అప్పుడు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా హెడ్ చాలా బాగుంది. ప్లస్ అడాస్ బాగా పనిచేస్తుంది. మెయిన్ అదే క్వశ్చన్, అడాస్ అక్యురేట్గా వర్క్ అవుతుంది అంటే పానిక్ బ్రేకింగ్ లాంటివి ఏమైనా చేస్తారా? పానిక్ బ్రేకింగ్ నాకు ఒకసారి అయిందండి, అది కూడా ఆ మనిషి ఇలా మధ్యలో వచ్చాడు, ఇది ఇంకొక 50 meters ఉన్నప్పుడు బ్రేక్ వేసుకుంది. అది కూడా సడన్గా ఇలా బండి ఆపేది. ఇది ఫస్ట్ మనకు వార్నింగ్ ఇచ్చి జర్ర అని చెప్పి ఒక చిన్న బ్రేక్ వేస్తుంది, అప్పటికే మీకు వార్నింగ్ వస్తుంది అనమాట. అది ఒకటి బాగుంటుంది. కానీ ఇది రేడార్ బేస్డ్ కాదు, కెమెరా బేస్డ్ హోండా సెన్సింగ్. మీరు హైవే వెళ్తున్నప్పుడు మీకు వ్యూ బాగుంటే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కొంచెం ఏదన్నా మీకు ఫాగ్ పడినా కానీ మీకు అక్కడ అలర్ట్ వచ్చేస్తుంది.
హోండా సెన్సింగ్ సరి వర్క్ చేయదు, మీరు మాన్యువల్గా తీసుకోండి అని చెప్పి చెప్పేస్తారు. నేను కూడా అప్పుడు డీలర్ అడిగాను, అందరూ రెడార్ ఇస్తున్నారు, మీరు రెడార్ ఇవ్వట్లేరు. ఏంటంటే ఒకవేళ బంపర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది రెడార్ ఉంటే, సో కెమెరాస్ తోటే మేనేజ్ చేస్తారు రెడార్ అని హోండా వాళ్ళు అన్నారు. ప్లస్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ముందు కార్ స్పీడ్ బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అసలు హైవే మీద వెళ్తున్నప్పుడు మీకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది అసలు. అది మాత్రం చాలా మంచి ఫీచర్. బెస్ట్ ఏంటంటే ప్రాపర్ 4 lane రోడ్ ఆర్ ఓఆర్ఆర్ మీదనే అడాస్ బెస్ట్. అంత మించితే అడాస్ అసలు ఎక్కడ యూజ్ రాదు. నేనైనా చాలాసార్లు టెస్ట్ చేద్దామని చెప్పి సిటీలో వెళ్తున్నప్పుడు కూడా అడాస్ ఆఫ్ చేయను. దీన్ని టెస్ట్ చేద్దాం బ్రేక్ వేసుకుంటుందా ఏంటని చెప్పి. నాకు ఇప్పటివరకు ఒక్కసారి బ్రేక్ వచ్చింది, అది కూడా అబ్బాయి సైకిల్ మనకి రోడ్ మీద తెలుసు కదా, సడన్ డివైడర్ నుంచి వచ్చేస్తుంటారు మధ్యలో. మనకు మెయిన్ రోడ్లో కూడా డివైడర్ నుంచి వచ్చాడు, ఆ డిటెక్ట్ చేసి అది బ్రేక్ వేసుకుంది. ఇది మామూలుగా వేరే కార్ లాగా ఇప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గర మహేంద్రా ఉందండి, వాడు ఎక్కడో ఉంటాడు, ఇది ఇక్కడే సడన్గా ప్యానిక్ బ్రేక్ వేసుకొని ప్యానిక్ అయిపోతూ ఉంటాడు. ఇది అలా ఏం చేయలేదు, అది వచ్చిందా డిటెక్ట్ చేసి కొంచెం ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి కూడా ఆఫీస్ పార్కింగ్లో నేను పైకి ఎక్కిస్తున్నప్పుడు ఇటు సైడ్ నుంచి బైక్ వెళ్ళింది అనమాట. బైక్ వెళ్ళిపోయింది, ఇది జస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చింది ఒకటి వచ్చిందని చెప్పి, కార్ అక్కడక్కడ నాకు స్లోప్లో ఆపేయలేదు. సో ఆ పరంగా బాగా క్యాలిబ్రేట్ చేశారు. అండ్ దీనికి ఉన్న ప్రాపర్ కాంపిటీషన్ వాల్యూ ఫర్ మనీ ఎంజీ ఆస్టర్ వస్తుంది. సో 2025లో ఎంజీ ఆస్టర్ టర్బో బెటర్ అంటారా, న్యాచురల్ స్ప్రెడ్ ఇదే మీరు సజెస్ట్ చేస్తారా? నేను హోండాకే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దాని మైలేజ్ రాదు. నా ఫ్రెండ్ దగ్గర ఆస్టర్ ఉంది, వాడు అప్పుడు మంచి డిస్కౌంట్లో 11.5కే 12.5కే తీసుకున్నారు వాళ్ళు. నేను అడిగాను, ప్లస్ బ్యాక్ సీట్లో మీకు అండర్ థై సపోర్ట్ అసలు ఉండదు ఆస్టర్లో, ప్లస్ కొంచెం చిన్నగా ఉంటుంది కార్, రోడ్ స్పేస్ తక్కువ. సో ప్లస్ మైలేజ్ కూడా హైవే మీద కూడా అది 12-13 ఇస్తుంది అంటున్నారు. సో అందుకే నేను ఇంకా దానికి వెళ్ళలేదు. రైట్. అండ్ ఫైనలీ హోండా మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ కొంచెం కాస్ట్ అంటారు, అండ్ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ అంటారు. మీరు VW మెయింటైన్ చేసిన తర్వాత ఏ కార్ మెయింటైన్ చేసినా తక్కువ అనిపిస్తుంది అండి. చాలా తక్కువ. నేను VW లేబర్ ఛార్జెస్ చూస్తేనే మీకు ఇంకో కార్ సర్వీసింగ్ ఇవ్వచ్చు, అంత లేబర్ ఛార్జ్ తీసుకుంటారు. నేను విండోస్ స్విచ్చెస్ ఉంటాయి కదండి, విండోస్ స్విచ్చెస్ ఒకటి లూజ్ అయిపోయింది, అది మొత్తం డ్రైవర్ సైడ్ 4 బటన్ స్విచ్ మారుదా అని చెప్పి వెళ్ళాను. ఆ విండో అది జస్ట్ తీసి ఆ క్లిప్ పెట్టుకోవడమే మనం, దానికే లేబర్ ఛార్జ్ 850 రూపీస్ వేసాడు. జస్ట్ ఆ క్లిప్ తీసి క్లిప్ పెట్టినాము. మారుతిలో ఒక ఇంజిన్ ఆయిల్ అయిపోతుంది, అందులో ఇంజిన్ ఆయిల్ అయిపోతుంది నిజంగా. నేను మళ్ళీ VW ఉన్నది 4th సర్వీస్ అయింది, 4th సర్వీస్ అయినప్పుడు ట్రాన్స్మిషన్ ఆయిల్ అన్నీ చేంజ్ చేద్దాం అన్నారు. మీరు బిల్ ఎంత వచ్చిందో చెప్పండి. 15 to 20,000 మధ్యలో వస్తుంది. 50,000 అయింది నాకు బిల్. నేను ఇంకా కార్ చాలా జాగ్రత్తగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను. అంటే మన ఫ్యూయల్ పంప్ కానివ్వండి లేదండి, ఏం లేదు. మీకు ట్రాన్స్మిషన్ ఆయిల్ 20,000 రూపీస్, ఇంజన్ ఆయిల్ 10,000 రూపీస్, 30,000 అక్కడే అయిపోయింది. లేబర్ చార్జెస్ 8,000 9,000 వేసాడు, అయిపోయింది అక్కడే అయిపోయింది 40,000. నేను ఇంకా మిగిలినవి వైపర్ చేంజ్ అవి చెప్తారు కదా మినిమం, అదొక ఇంకొక 7-8,000 అయిపోయింది. నాకు 50,000 నాకు అప్పుడే అనిపించింది. అది తర్వాత సర్వీస్ వాల్యూ ప్యాక్ తీసుకుంటే ఎలా ఉంటుందని అది కంపేర్ చేస్తాను. మీరు ఎంత కంపేర్ చేసినా అది లాస్ట్కి అంతే అవుతుందండి. సో నాకు VW మెయింటైన్ చేసిన తర్వాత ఇది మెయింటైన్ చేయడం పెద్ద ఛాలెంజింగ్ ఏం లేదు నాకు. సో ఈ రివ్యూ ఇంట్రెస్టింగ్ అంటే మీరు కుదిరితే ఒకసారి VW రివ్యూ ఇవ్వండి మాకు. షూర్. సో అది కూడా ఇచ్చేవాడిని, మా బ్రదర్ బయటకు తీసుకెళ్ళాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. సో ఫైనలీ ఇది లేటెస్ట్ మోడల్ది ఆన్ రోడ్తో పాటు డౌన్ పేమెంట్ EMI షేర్ చేసుకోరా? ఇది నేను BH సిరీస్ తీసుకున్నానండి, అందుకే నాకు ఇక్కడ మన తెలంగాణలో తీసుకుంటే సేమ్ కార్ 20,000 20 lakhs. ఓకే. కాకపోతే డిస్కౌంట్ అన్నీ చేసి 19.5 19.6 అన్నారు. నేను BH తీసుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు ఆన్ రోడ్ 17కి వచ్చిందండి. ఓకే. సో మనం ట్యాక్స్ అప్ ఫ్రంట్ పే చేయం కదా మొత్తం రోడ్ ట్యాక్స్. ఎస్టిమేటెడ్ EMI మీకైతే? నాకు ఇప్పుడు ఎస్టిమేటెడ్ EMI నేను 10 డౌన్ పేమెంట్ చేశాను. ఓకే. సో ఎస్టిమేటెడ్ EMI ఇప్పుడు నాకు అరౌండ్ 16,000 రూపీస్ పడుతుంది. ఓకే, ఫర్ 5 years. రైట్. సో ఇంకేమైనా కంప్లైంట్స్ అండ్ హోండా బెటర్ చేసుకోవాల్సినవి ఏమన్నా? హోండా బెటర్ చేసుకోవాల్సినవి అంటే ఈ సెగ్మెంట్లో చాలా మంది పవర్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఇస్తున్నారండి, వీడు మాన్యువల్ అడ్జస్ట్మెంటే ఇచ్చాడు. అదొక్కటే నేను మిస్ అయినట్టు అనిపించింది. అదర్ దాన్ దట్ మీకు డ్రైవింగ్ డైనమిక్స్, మీకు ఫస్ట్ మీరు ఇంజిన్ స్మూత్నెస్కి చాలా సాటిస్ఫై అయిపోతారు. ప్లస్ నేను అదే అనుకున్నాను, నేను న్యాచురల్ ఆస్పెక్టెడ్ ఇంజిన్కి డిసప్పాయింట్ అవుతానేమో అన్న డౌట్తోనే కొన్నాను. కాకపోతే నాకు బ్లాక్ చూసి బ్లాక్ బాగా నచ్చింది ఈ మోడల్, రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది అని చెప్పి.
సో అదొకటి 360 కెమెరా వీడు ఫ్యాక్టరీ ఫిట్మెంట్ ఇస్తే బాగుండు అనిపించింది. ఓకే, బట్ ఇదైతే ప్రాపర్ వర్క్ అవుతుంది అంటారా? డీలర్ ఫిట్టింగ్ది డీలర్ ఫిట్టింగ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే సర్వీస్ సెంటర్లో ఇంకా పాపం కొంతమందికే తెలుసు అది ఎలా క్యాలిబ్రేట్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, మీకు డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, క్యాలిబ్రేషన్ ఉంటుంది కదా కరెక్ట్గా. నాకు ఫస్ట్ నేను కార్ కొని నాకు ఫిట్ చేసి ఇచ్చినప్పుడు సరిగా చేసి ఇవ్వలేదు. నేను అప్పుడు వెంటనే హోండా ఇండియా కంప్లైంట్ చేశాను, ఇదేంటి 360 కెమెరా తీసేయండి, నాకు అవసరం లేదు, ఎలాగో యాక్చువల్లీ ఫ్రీగానే ఇచ్చారు కదా తీసేయండి అని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ బాగుంది వాళ్ళు. వెంటనే చేసి డీలర్ దగ్గర పంపించి ఒక మేనేజర్ని అసైన్ చేశారు నాకు, ఈ కంప్లైంట్ ఇష్యూ మొత్తం చెక్ చేయించారు. సో వెంటనే చెక్ చేస్తే వాళ్ళు సార్ క్యాలిబ్రేషన్ సరిగా చేయలేదు సార్, మేము మళ్ళీ క్యాలిబ్రేషన్ చేసి ఇస్తామని చెప్పి జస్ట్ నేను అక్కడ కూర్చోబెట్టారు. నా కళ్ళ ముందే ఒక 1.5 అవర్లో ఇష్యూ సాల్వ్ చేసి పంపించేసారు. సో అప్పటి నుంచి నాకేం కంప్లైంట్ లేదు. సో ఆ రెస్పాన్స్ బాగుంది. టాటా అండ్ మహీంద్రా కంటే చాలా బెటర్ అండి, చాలా బెటర్. ఇమ్మీడియట్గా మీరు ఏది చెప్పినా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. నాకు అదే నేను కంప్లైంట్ రేజ్ చేశాను, విత్ ఇన్ 20-30 మినిట్స్లో నాకు కాల్ వచ్చింది. సార్ మీకు మొత్తం కంప్లైంట్స్ అంతా నోట్ డౌన్ చేసుకున్నారు, నోట్ డౌన్ చేసుకుని మీకు నియరెస్ట్ డీలర్ ఏంటి అన్నారు, మీకు ఒక ½ అవర్లో డీలర్ నుంచి కాల్ వస్తుంది అన్నారు. 1 అవర్లో డీలర్ నుంచి కాల్ వచ్చింది. సార్ నేను మీకు అసైన్ అయిన మేనేజరు, మీరు నా టైం తీసుకొని మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఒకసారి వెహికల్ తీసుకురండి అన్నారు. వెహికల్ తీసుకొచ్చిన తర్వాత 1.5 అవర్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపించారు. రైట్. సో ఫైనల్గా ఇది రివ్యూ. సింపుల్గా చెప్పాలంటే ఈ సెగ్మెంట్లో ఆల్రౌండర్ కార్ అని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ అండ్ ప్రైస్ సెగ్మెంట్లో. ఇప్పుడు మీకు ఇదే సేమ్ కారు, ఒక పానోరామిక్ సన్ రూఫ్, 360 కెమెరా ఫ్యాక్టరీ ఫిట్టెడ్, వెంటిలేటెడ్ సీట్స్, మీరు సేమ్ ఇదే కారు క్రెటా కొన్నారంటే ఆన్ రోడ్ 24.7. అదే కింగ్ ఎడిషన్ అని బ్లాక్ లో కూడా లాంచ్ చేసి 24 lakhs నైట్ ఎడిషన్ అని చెప్పి లాంచ్ చేశారు. నేను అదే అనుకున్నా, ఇప్పుడు ఒక పానోరామిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ లేకపోతే మనం 4 lakhs సేవ్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ వీళ్ళు కూడా ఇస్తున్నారు, 7,000 సీట్ వీళ్ళు కూడా ఇస్తున్నారు. సేమ్ అదే బ్లోవర్. నిజంగా అంత మ్యాండేటరీ. నేను రోజు ఎండలో తిరుగుతున్నా బయట. ఇప్పుడు నేను బండి మాకు పార్కింగ్ ఉంది కాబట్టి నాకు అంత అవసరం లేదు, బండి అంత వేడి అవ్వదు. ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ పార్కింగ్లో ఉంటుంది. మీరు బయట పార్క్ చేసుకుంటున్నారు అన్నప్పుడు యాక్సెస్ తీసుకోవచ్చు. చాలా వాల్యూ ఫర్ మనీ. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే ఇలాగే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.